హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీ స్టోరీని అయితే చూడబోతున్నాం. ద లాబ్స్టర్ అనే ఈ మూవీ ఒక ఇమాజినరీ సొసైటీలో రన్ అవుతూ ఉండింది. అండ్ ఆ సొసైటీలో రిలేషన్షిప్ లో లేకపోవడం అనేది క్రైమ్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఈ సొసైటీలో ఎవరైనా బతకాలంటే ఖచ్చితంగా వాళ్ళకి పార్ట్నర్ అయితే ఉండాలి. ఒకవేళ ఎవరికైనా పార్ట్నర్స్ దొరక సింగిల్ గా కనుక ఉండాల్సి వస్తే ఆ సింగిల్స్ అందరినీ ఒక హోటల్లో పెట్టి వాళ్ళకి ఒక 45 days టైం ఇచ్చి ఈ లోపు వాళ్ళకి తగ్గ పార్ట్నర్స్ ని వెతుక్కోవడానికి ఒక ఛాన్స్ అయితే ఇస్తారు. కానీ అప్పటికి వాళ్ళకి ఎవరు దొరకపోతే ఇంకా సింగిల్ గా ఉన్న వాళ్ళని పట్టుకొని ఏదో ఒక జంతువులాగా కన్వర్ట్ చేస్తారు. ప్రెసెంట్ వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీతో వాళ్ళు కోరుకున్న జంతువులాగానే మార్చేస్తారు. ఇంకా మూవీ బిగినింగ్ లో మన హీరో డేవిడ్ ని చూపిస్తారు. రీసెంట్ గా డేవిడ్ ని అతని వైఫ్ వదిలేసి వెళ్ళిపోయి ఉండిద్ది. సో ఇప్పుడు అతనికి పార్ట్నర్ లేకపోవడం వల్ల ఆ సొసైటీ రూల్స్ ప్రకారం అక్కడ పార్ట్నర్స్ లేకుండా సింగిల్ గా ఉన్న పర్సన్స్ అందరినీ ఒక హోటల్లోకి తీసుకెళ్లి వదిలేస్తారు కదా. సో ఇప్పుడు డేవిడ్ ని కూడా ఇంకో పార్ట్నర్ ని వెతుక్కోవడం కోసం వెళ్ళి ఆ హోటల్లో స్టే చేయాల్సి వస్తుంది. అయితే డేవిడ్ ఎక్కడికి వెళ్ళినా వెంట అతని కుక్కను కూడా తీసుకెళ్తూ దాన్ని ఒక సొంత అన్నలా చూసుకుంటాడు. నిజంగానే అన్నయ్యే, కానీ టైం కి పార్ట్నర్ దొరకపోవడం వల్ల వాళ్ళ అన్నని ఇలా అతనికి ఇష్టమైన డాగ్ లా మార్చేసి ఉంటారు. ఇంకా హోటల్లో చెక్ ఇన్ అయ్యేటప్పుడు అగ్రిమెంట్స్ మీద సైన్ చేశాక అక్కడ రిసెప్షనిస్ట్ మనోడికి రూల్స్ అన్ని చెప్తూ ఉండిద్ది. విత్ ఇన్ 45 days లో మీరు మీ పార్ట్నర్ ని వెతుక్కోవాలని, అండ్ అలాగే మీ ఇద్దరికి ఏవో ఒక సిమిలర్ క్వాలిటీస్ కూడా ఉండాలని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హీరోకి స్పెట్స్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు వచ్చే పార్ట్నర్ కూడా స్పెక్స్ ఉంటే సరిపోద్ది. అప్పుడు డేవిడ్ అతని వైఫ్ గురించి రివీల్ చేస్తాడు. నేను నా వైఫ్ తో 11 years గా కలుసున్నానని చెప్పి, కానీ ఇప్పుడు తను ఇంకోటితో వెళ్ళిపోవడం వల్ల నేను ఈ హోటల్ కి రావాల్సి వచ్చిందని చెప్తాడు. నెక్స్ట్ వాళ్ళందరి చేత డ్రెస్ రిమూవ్ చేయించి ఆ హోటల్లోకి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళు ఇచ్చిన డ్రెస్సులు మాత్రమే వేసుకోవాలి. ఇంకా ఈ సింగిల్స్ అందరికి సింగిల్ బెడ్రూమ్స్ మాత్రమే అలాట్ చేస్తారు. మళ్ళీ రేపు వాళ్ళకి పార్ట్నర్స్ దొరికాక అప్పుడు డబుల్ బెడ్రూమ్స్ లో ప్రమోట్ చేస్తారు. అలా మన హీరో వాళ్ళు ఇచ్చిన డ్రెస్ వేసుకొని అతనికి అలాట్ చేసిన రూమ్ లో ఉన్నప్పుడు అప్పుడు ఆ హోటల్ మేనేజర్ తన హస్బెండ్ తో కలిసి అక్కడికి వచ్చి, ఒకవేళ నీకు 45 days అయినా పార్ట్నర్ దొరకపోతే ఏ జంతువులాగా మారాలనుకుంటున్నావు అని అడుగుతుంది. దానికి మన హీరో బాగా ఆలోచించి లాబ్స్టర్ లాగా మారాలనుకుంటున్నా అని చెప్తాడు. ఆ ఆన్సర్ విని మేనేజర్ సర్ప్రైజ్ అయ్యి, అదేంటి అందరూ డాగ్ లేదా క్యాట్ లా మారాలనుకుంటుంటే నువ్వు లాబ్స్టర్ పేరు చెప్పావేంటని అడుగుతుంది. దానికి డేవిడ్ లాబ్స్టర్ అయితే 100 సంవత్సరాలకు పైగానే బతుకుతుందని, అది కాక నాకు సముద్రం అంటే బాగా ఇష్టమని చెప్తాడు. ఆ ఆన్సర్ విని హోటల్ మేనేజర్ ఇంప్రెస్ అయ్యి, ఓకే నీకు 45 days లో పార్ట్నర్ దొరకొచ్చేమో చూద్దామని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ తన సర్వెంట్ కి ఒక సైగ చేయగానే అప్పుడు ఆ హోటల్లో ఉన్న అసలైన రూల్ ని ఇంప్లిమెంట్ చేసి వెళ్తారు. ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళు పార్ట్నర్స్ ని వెతుక్కొని సుఖపడాలి గానీ చేతికి పని చెప్పకూడదు. అందుకే ఒక చేతికి హ్యాండ్ కఫ్స్ వేస్తారు. అలాగే ఒక చేతికి మాత్రమే ఎందుకు వేస్తారంటే మనం ఒక చేయి లేకపోతే ఎలాగైతే పనులు చేసుకోలేమో అలాగే పార్ట్నర్ లేని లైఫ్ కూడా అంతే ఇన్కంప్లీట్ గా ఉండిద్దని సింబాలిక్ గా చూపించడానికి ఇలా ఒక చేతికి హ్యాండ్ కఫ్ వేసి అలాగే అతని ఫ్యాంట్ బెల్ట్ కి కూడా లాక్ వేసేసి ఆల్ ద బెస్ట్ షిప్ వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ సీన్ లో ఆ హోటల్లో ఉన్న సింగిల్స్ అందరినీ ఒక బస్ లోకి ఎక్కించి ఫారెస్ట్ లోకి తీసుకెళ్తూ ఉంటారు. అండ్ వాళ్ళందరి దగ్గర వాళ్ళ రూమ్ లో ఉన్న గన్స్ ఉంటాయి, కానీ వాటిలో రియల్ బుల్లెట్స్ కాకుండా అనస్థీషియా ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ ఎందుకంటే వాళ్ళు వెళ్లిన అడవిలో లోనర్స్ గ్రూప్ అని కొంతమంది ఉంటారు. ఆ లోనర్స్ కూడా ఒకప్పుడు ఆ హోటల్లో స్టే చేసిన వాళ్ళే. అయితే వాళ్ళకి టైం కి పార్ట్నర్స్ దొరక్క మరికొంతమందికి అసలు రిలేషన్షిప్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల సో అక్కడ ఉండి జంతువులుగా మారే బదులు ఇలా ఫారెస్ట్ లోకి వచ్చి దాక్కొని వీళ్ళొక సపరేట్ గ్రూప్ గా బతుకుతుంటారు. అయితే ప్రెసెంట్ ఈ సింగిల్స్ అందరూ ఆ లోనర్స్ ని ట్రాంక్యులైజర్ గన్స్ తో షూట్ చేసి బంధించి తీసుకురావాలి. అలా పట్టుకున్న లోనర్స్ ని మళ్ళీ అగైన్ యానిమల్స్ గా మార్చేస్తారు. అలా ఒక్కరు ఎంత మందిని అయితే పట్టుకోగలుగుతారో వాళ్ళకి అన్ని డేస్ ఎక్స్ట్రా హోటల్లో పార్ట్నర్ ని వెతుక్కోవడానికి టైం పెరుగుతుంది. అయితే మొదటి రోజు డేవిడ్ ఎవరిని పట్టుకోలేకపోతాడు. సో మనోడికి ఇంకా అవే 45 days మిగిలింటాయి. కానీ వాళ్ళలో ఒక అమ్మాయి మాత్రం చాలా రూత్లెస్ గా వేటాడుతూ అని ఇలా ఫారెస్ట్ లోకి వచ్చిన ప్రతిసారి మినిమం 10 మందినైనా వేటాడందే తిరిగి వెనక్కి వెళ్తూ. అలాగే అక్కడ ఇంకో వింతరు ఏంటంటే నైట్ టైం ఆ హోటల్లో పనిచేసే లేడీ స్టాఫ్ ఆ హోటల్లో ఉన్న మెన్స్ రూమ్ లోకి వెళ్లి నిద్రమత్తులో ఉన్నప్పుడు బాగా టెంప్ట్ చేస్తారు. అలా చేస్తే వాళ్ళలో ఫీలింగ్స్ పెరిగిపోయి ఇంకా త్వరగా పార్ట్నర్ ని వెతుక్కుంటారని చెప్పి ఇలా చేస్తారు. ఒక రోజు ఈవినింగ్ హోటల్లో ఉన్న వాళ్ళంతా డిన్నర్ చేయడానికి కిందకు వస్తారు. అందులో మన హీరో ఫ్రెండ్ అయిన ఒక అతను మాస్టర్బ్యూట్ చేసి దొరికిపోతాడు. సో దానికి పనిష్మెంట్ గా అతని హ్యాండ్ ని టోస్టర్ లో పెట్టి కాలుస్తారు. అండ్ అదే డైనింగ్ ఏరియాలోనే లాస్ట్ 1 year గా ఆ హోటల్లో బతుకుతున్న మనం ఇదివరకు చూసిన ఆ రూత్లెస్ లేడీని చూపిస్తారు. యాక్చువల్ గా తనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. సో అందుకే వేరే వాళ్ళ గురించి అంత ఆలోచించదు. అందుకే తిను ఫారెస్ట్ కి వెళ్ళిన ప్రతిసారి చాలా ఎక్కువ మంది లోనర్స్ ని వేటాడి తీసుకొస్తూ ఆ హోటల్లో తను ఉండే డేస్ ని పెంచుకుంటూ వస్తుంది. నెక్స్ట్ డే వాళ్ళని మళ్ళీ హంటింగ్ కి తీసుకెళ్ళినప్పుడు ఈసారి డేవిడ్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి నాకు యానిమల్ గా మారడం ఇష్టం లేదు, అందుకే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని అడుగుతుంది. కానీ డేవిడ్ మనసులో ఆల్రెడీ లాస్ట్ 1 year గా అదే హోటల్లో స్టే చేస్తున్న ఆ రూత్లెస్ లేడీని ఇష్టపడడం వల్ల సో తిన్ని రిజెక్ట్ చేస్తాడు. ఈవెన్ సెక్సువల్ ఫేవర్స్ ఆఫర్ చేసినా కూడా ఒప్పుకోడు. దాంతో తనకి ఇంకా విసుకొచ్చేసి తను అప్పటికే చాలా మందిని అడిగేసినా గానీ ఎవరు ఒప్పుకోకపోతుండేసరికి ఇంకో 2 days చూసి సెట్ అయితే అయినట్టు లేకపోతే సూసైడ్ చేసుకొని చనిపోతా అంటుంది. నెక్స్ట్ సీన్ లో స్విమ్మింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అబ్బాయి తనకి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం కావాలనే ముక్కు మీద గుద్దుకొని రక్తం తెచ్చుకుంటాడు. ఇలా ఎందుకు చేస్తారంటే ఆ సొసైటీ రూల్ ప్రకారం పార్ట్నర్ గా చేసుకోవాలంటే వాళ్ళకి ఏదో ఒక కామన్ పాయింట్ ఉండాలి కదా. సో అతను ఇష్టపడే అమ్మాయికి కూడా ఎప్పుడు ముక్కులోంచి బ్లీడింగ్ అవుతూ ఉండేది కాబట్టి సో అందుకే ఇతను కావాలనే ఇలా ముక్కులోంచి రక్తం కాచుకుంటూ వెళ్లి మనం పెళ్లి చేసుకుందామా అని అడిగితే దాంతో అప్పుడు ఆ అమ్మాయి కూడా ఇతను ఓకే చెప్తుంది. సో నెక్స్ట్ డే ఆ హోటల్ మేనేజర్ వీళ్ళిద్దరిని పేరు
క్లియర్ గా అనౌన్స్ చేసి ఇంక వాళ్ళని డబుల్ బెడ్రూమ్ లోకి షిఫ్ట్ చేస్తారు. నిజంగానే వాళ్ళు అన్యూన్యంగా ఉంటారా లేదా అని కొన్ని రోజులు టెస్ట్ చేసి ఒకవేళ వాళ్ళు గొడవలు ఏం లేకుండా బానే ఉంటే ఇంక వాళ్ళని ఆ హోటల్లోంచి వెకేట్ చేపించేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఇదివరకు డేవిడ్ ని పెళ్లి చేసుకోమని అడిగిన అమ్మాయి తను అన్నట్టే ఆ హోటల్ మేడ మీద నుండి దూకి సూసైడ్ చేసుకునిద్ది. ఒక పక్క రూత్లెస్ లేడీ తన కళ్ళ అలానే చూస్తూ ఉండిద్ది గానీ కనీసం లేచి తనకి హెల్ప్ చేయడానికి కూడా ట్రై చేయదు. అది చూసిన డేవిడ్ ఇదే కరెక్ట్ టైం అనుకొని అక్కడ కూర్చొని ఉన్న రూత్లెస్ లేడీ పక్కన నిలబడి అతనికి అసలు ఏ ఎమోషన్స్ లేని ట్యాగ్ చేస్తాడు. ఒక పక్క అమ్మాయి కొనుగూపురితో కదులుతూ ఉండడం చూస్తూ తినేంటి వెంటనే చనిపోకుండా ఇంత డ్రామా చేస్తుంది అన్నట్టు ఆ పక్కన కూర్చున్న లేడీతో మాట కలుపుతాడు. దాంతో ఇంకప్పుడు డేవిడ్ కూడా ఎమోషన్స్ లేనట్టు కనబడేసరికి ఈ లేడీ కూడా లైట్ గా మన హీరోకి అట్రాక్ట్ అవుతుంది. తర్వాత తన బాత్ టబ్ లో స్నానం చేస్తూ ఉన్నప్పుడు డేవిడ్ కూడా వెళ్లి తనతో జాయిన్ అవుతాడు. కానీ తనకి వేరే మనుషుల గురించి ఆలోచన ఎలాంటి ఫీలింగ్స్ లేకపోవడంతో డేవిడ్ నేమందు పైగా వీడిని టెస్ట్ చేయడానికి ఆ లేడీ ఏదో మింగేసి తనకు ఊపిరాడిన ట్యాగ్ చేస్తుంది. చూసిన డేవిడ్ కి ఒక సెకండ్ ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. దాంతో అతను అసలు ఏం రియాక్ట్ అవ్వకపోయేసరికి ఇంక ఇతను కూడా తనలాంటి వాడే అని నమ్మి తనంతట తనే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటుంది. సో నెక్స్ట్ డే హోటల్ మేనేజర్ వాళ్ళని ఒక కపుల్ గా యాక్సెప్ట్ చేసి వాళ్ళకొక డబుల్ బెడ్రూమ్ అలాట్ చేస్తారు. ఇంకా పేరుకే ఇద్దరు పార్ట్నర్స్ అయినా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఎమోషనల్ బాండ్ ఉండదు. ఇంకా రొమాంటిక్ రిలేషన్షిప్ కూడా అంతంత మాత్రమే. అయితే ఒక రోజు వాళ్ళు ఇంటిమేట్ అయ్యేటప్పుడు డేవిడ్ మర్చిపోయి ఎమోషన్ చూపించేస్తూ ఉంటే అది లేడీ గమనిస్తుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇతను టెస్ట్ చేయడానికి అని చెప్పి తన కుక్కని చంపేస్తుంది. డేవిడ్ లేవగానే ఆ అమ్మాయి వెళ్లి నువ్వు అన్నా అని పిలుచుకునే నీ కుక్కని చంపేశానని చెప్తుంది. కానీ డేవిడ్ ఏం రియాక్ట్ అవ్వకుండా ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్తే కానీ అక్కడ వాళ్ళ అన్న నిజంగానే చనిపోయి ఉండడం చూసి బాత్ తట్టుకోలేక ఏడ్ చేస్తాడు. అప్పుడు ఆ లేడీ బాత్రూమ్ లోకి వచ్చేసి రెడ్ హ్యాండెడ్ కి పట్టేసుకునేది. తన్ని మోసం చేశాడన్న కోపంతో పట్టుకొని మేనేజర్ దగ్గరికి తీసుకెళ్తూ ఉండగా కానీ డేవిడ్ ట్రాంక్యులైజర్ గన్ తో షూట్ చేసి తను అన్కాన్షియస్ చేస్తాడు. ఓ పక్క మెయిడ్ అదంతా చూసినా గానీ తను ఎవరికి చెప్పలే అని ప్రామిస్ చేస్తుంది. ముందర తన బ్రదర్ ని చంపినందుకు కోపంతో తన్ని కాల్తో తన్ని చంపేద్దాం అనుకుంటాడు. కానీ అప్పుడే ఇంకో ఐడియా వచ్చి ఆ మెయిడ్ సహాయంతో ఆ లేడీని ట్రాన్స్ఫర్మేషన్ గదిలోకి తీసుకెళ్లి చివరికి తన్ని కూడా ఒక జంతువులాగా మార్చేస్తాడు. తర్వాత ఇంకా హోటల్ నుండి బయటకు పరిగెత్తేసి పర్మనెంట్ గా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఫారెస్ట్ లోకి వెళ్లి ఇదివరకు వేటాడిన లోనర్స్ గ్రూప్ ను కలిసి వాళ్ళ గ్రూప్ లో జాయిన్ అయిపోదాం అనుకుంటాడు. ఫైనల్ గా ఇప్పుడు కొంచెం మంచి వాళ్ళ దగ్గరకు వచ్చానని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటే అప్పుడు ఆ గ్రూప్ లీడర్ ఆ హోటల్ మేనేజర్ కన్నా ఇంకా ఘోరంగా రూల్స్ పెడుతుంది. కానీ తిని పెట్టే రూల్స్ కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉంటాయి. ఆ హోటల్లో పార్ట్నర్ లేకపోతే ఎలాగైతే నేరమో ఇక్కడ పార్ట్నర్ ఉంటే నేరం కింద కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మా దగ్గర కనుకుంటే ఇంకా నువ్వెవరితోనూ సెక్సువల్ రిలేషన్షిప్ పెట్టుకోకూడదు, కనీసం ఫ్లెట్టింగ్ కూడా చేయకూడదు అని చెప్పి లాస్ట్ టైం ఒక ఇద్దరు అలాగే రూల్స్ బ్రేక్ చేసి కిస్ చేసుకున్నందుకు వాళ్ళ లిప్స్ కూడా కట్ చేసేసామని చూపిస్తారు. ఇంకా అదంతా చూసాక కూడా డేవిడ్ అక్కడే ఉండేసరికి చివరికి అతన్ని వాళ్ళ గ్రూప్ లో జాయిన్ చేసుకుంటారు. అప్పుడు ఆ గ్రూప్ లోని ఒక అమ్మాయి డేవిడ్ ని చూడగానే ఇన్స్టెంట్ గా అట్రాక్ట్ అయిపోతుంది. యాక్చువల్ గా తినకి కొంచెం సైట్ ఉండిద్ది డేవిడ్ కున్నట్టే, బట్ అక్కడ రూల్స్ ని బ్రేక్ చేయడం ఇష్టం లేక ఓన్లీ ఫ్రెండ్ లాగే మాట్లాడుతుంది. ఆ రోజు ఈవినింగ్ ఆ హోటల్ వాళ్ళు హంటింగ్ వచ్చినప్పుడు డేవిడ్ అతని ఫ్రెండ్ కి దొరికిపోతాడు. స్టార్టింగ్ లో మ్యాస్టిబ్యూట్ చేసుకున్నందుకు ఒకటి చేయి కాలుస్తారు కదా వాడే వీడు. అయితే వీడు డేవిడ్ కి బెస్ట్ ఫ్రెండ్ అవడం వల్ల ప్లీజ్ నన్ను వదిలేయమని బతిమలాడుతూ ఉంటే కానీ వాడు నా దగ్గర 2 days మిగిలి ఉన్నాయి, సో నాకు కూడా వేరే ఆప్షన్ లేదని అంటుండగానే ఇంతలో ఇందాక డేవిడ్ కి అట్రాక్ట్ అయిన అమ్మాయి వచ్చి డేవిడ్ ని కాపాడుతుంది. ఇటువైపు ఆ హోటల్ మెయిడాను ఆ గ్రూప్ లీడర్ ఇద్దరు మనకు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. అప్పుడే మనకు తెలిసేది ఏంటంటే వీళ్ళ హంటింగ్ వచ్చిన ప్రతిసారి ఆ హోటల్ మెయిడ్ ఇక్కడ గ్రూప్ లీడర్ ని కలిసి ఆ హోటల్లో జరిగే విషయాలన్నీ ఇన్ఫార్మ్ చేస్తూ ఉండిద్ది. ఆ మెయిడ్ తన హస్బెండ్ తో అంత హ్యాపీగా లేకపోయినా సరే బట్ అక్కడ చెత్త రూల్స్ వల్ల తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా రిలేషన్షిప్ లో ఉండాల్సి వస్తుంది. సో అందుకే ఈ లోనర్స్ గ్రూప్ త్వరలోనే ఆ హోటల్ పైన అటాక్ చేసి ఆ హోటల్ ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉంటారు. అలాగే నెలకొకసారి వీళ్ళలో ఒక ఇద్దరిద్దరు కపుల్లా బయటకు వచ్చి సొసైటీలో వాళ్ళకి కావాల్సినవన్నీ షాపింగ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. అయితే ఈసారి డేవిడ్ డాను అతను ఇష్టపడే ఆ అమ్మాయి కపుల్లా బయటకు వచ్చినప్పుడు డేవిడ్ ఒంటరిగా నిలబడి ఉండటం చూసి మాల్లో సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి నీకు పెళ్ళయిందా అని అడుగుతాడు. ఏది నీ మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించు అని అతని పార్ట్నర్ గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఇంతలో ఆ అమ్మాయి వచ్చి డేవిడ్ ని కిస్ చేసి మేమిద్దరం కపుల్స్ అని అందులో మీకు ఏమైనా డౌట్ ఉందా అని అడుగుతుంది. ఇంకా సెక్యూరిటీ ఆఫీసర్ కూడా తనంత కాన్ఫిడెంట్ గా చెప్పేసరికి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఈ లోనర్స్ గ్రూప్ ఫైనల్ గా హోటల్ మీద అటాక్ చేయడానికి రెడీ అవుతారు. ఆ రోజు రాత్రి ఆ మెయిడ్ సహాయంతో హోటల్లోకి ఎంటర్ అయ్యి డైరెక్ట్ గా మేనేజర్ రూమ్ లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న మేనేజర్ హస్బెండ్ తో ఒకవేళ నీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే నీ వైఫ్ ని షూట్ చేయమని బెదిరిస్తారు. అతనికి తన వైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల సో ఇంకేం ఆలోచించకుండానే వెంటనే షూట్ చేస్తాడు. కానీ అప్పుడే అందులో బుల్లెట్స్ లేవని తెలుస్తుంది. అసలు ఇదంతా చేయడానికి పర్పస్ ఏంటంటే నిజంగా వాళ్ళ మధ్య ఎటువంటి ఎఫెక్షన్ లేదని జస్ట్ పేరుకి మాత్రమే ఇక్కడ ఉన్న వాళ్ళు కపుల్స్ అని వాళ్ళకి చూపించడానికి ఇదంతా ప్లాన్ చేస్తారు. అలా వాళ్ళ పాయింట్ ని ప్రూవ్ చేశాక మళ్ళీ ఫారెస్ట్ లోకి తిరిగి వచ్చేస్తారు. తర్వాత కొన్ని రోజులు డేవిడ్ కూడా అతను ఇష్టపడే అమ్మాయితో క్లోజ్ అవుతూ మెల్లిగా ఒకరికొకరు దగ్గర అవుతారు. అలా వాళ్ళిద్దరికి సైడ్ ఉండడం వల్ల ఎలాగో కామన్ క్వాలిటీ కూడా ఉంది కాబట్టి సో మళ్ళీ సొసైటీలోకి పారిపోయి అక్కడే పెళ్లి చేసుకొని బతుకుదామని ప్లాన్ చేసుకుంటారు. కానీ ఈ లోపలే ఆ లీడర్ కి వీళ్ళ ప్రేమ గురించి తెలిసిపోవడంతో దాంతో తనకు బాగా కోపం వచ్చి వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. ఫస్ట్ డేవిడ్ దగ్గరికి వెళ్లి మనం పార్ట్నర్స్ లేకుండా సింగిల్ గా
బతకడమే మన సిద్ధాంతం కాబట్టి, సో మనం చనిపోయాక కూడా ఎవరు హెల్ప్ తీసుకోకుండా ముందలే మన గోతిని తవ్వి పెట్టుకోవాలని చెప్పి డేవిడ్ తో అతను గొంతును తవ్వుకోమని అంటుంది. వన్స్ తవ్వుకున్నాక అది నీకు సరిపోతుందో లేదో చెక్ చేసుకోమని చెప్పి ఆ తర్వాత మీద మట్టి అదంతా పోసి ఇండైరెక్ట్ గా టార్చర్ చేస్తుంది. వన్స్ అతనికి చావు భయం చూపించాక నువ్వు మా గ్రూప్ లో అమ్మాయిని ఇష్టపడుతున్న మ్యాటర్ నాకు తెలిసిపోయిందని చెప్పి, కానీ నువ్వు కొత్త అవడం కాబట్టి ఇంకా దీన్ని ఇక్కడితో వదిలేస్తున్నాడు, మళ్ళీ ఇది గనక రిపీట్ అయితే ఖచ్చితంగా నేను ఇదే గోతులో పాటు పెట్టేస్తా అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత ఆ అమ్మాయిని కూడా సొసైటీలో ఒక హాస్పిటల్ కి తీసుకువెళ్లి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటే నీకు సైట్ తగ్గిపోతుందని చెప్పి అలా అమ్మాయికి తెలియకుండానే తన కళ్ళు తీయించేస్తుంది. సో అలా చేయడం వల్ల ఇప్పుడు వీళ్ళిద్దరికి కామన్ పాయింట్స్ ఏముండవు. సో వాళ్ళు పార్ట్నర్స్ అయి తిరిగి సొసైటీకి వెళ్ళలేరు. ఈ విషయం అర్థమై ఆ అమ్మాయి కోపంతో వాళ్ళ లీడర్ ని చంపడానికి ట్రై చేస్తుంటే కానీ తన కళ్ళు కనిపించకపోవడం వల్ల పొరపాటున హోటల్ మెయిడ్ ని పొడి చేస్తుంది. దాంతో ఆ మెయిడ్ చనిపోయినా గానీ ఆ లీడర్ తిని క్షమించేస్తుంది. ఎలాగో తిన కళ్ళు తీయించేసింది కాబట్టి ఇంకా జాలతో తిని వదిలేస్తుంది. కానీ ఆ తర్వాత డేవిడ్ కి విషయం తెలియడంతో అసలు ఆ లీడర్ ని ఊరికే వదలకూడదని తనని చంపేయాలని డిసైడ్ అవుతాడు. ఆ లీడర్ ని ఫినిష్ చేసేసి ఇక్కడ నుంచి పారిపోదాం అనుకుంటారు. ఆ నైట్ తనని కాళ్ళు చేతులు కట్టేసి ఇదివరకు అతను తీసిన గోతులో ఆ లీడర్ ని పడేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొన్ని అడవి కుక్కలు వచ్చి తనని బతికుండగానే పీకు తినడం స్టార్ట్ చేస్తాయి. ఇటువైపు వీళ్ళిద్దరూ అనుకున్నట్టే ఎవరికి డౌట్ రాకుండా రెడీ అయి సొసైటీలోని ఒక రెస్టారెంట్ కు వెళ్తారు. అక్కడ వీళ్ళు ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఫుడ్ ఏం ఆర్డర్ చేయకుండా డేవిడ్ అక్కడ ఉన్న వెయిటర్ ని పిలిచి ముందర నైఫ్ అండ్ ఫోర్క్ ని తీసుకురామంటాడు. యాక్చువల్ గా డేవిడ్ అతను కూడా గుడ్డివాడు అయిపోదామని డిసైడ్ అవుతాడు. సో ఇంకా అప్పుడు వీళ్ళిద్దరికి కామన్ పాయింట్ ఉండేది కాబట్టి ఇంకే భయం లేకుండా అతను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ సొసైటీలోనే సెటిల్ అయిపోవచ్చు అనుకుంటాడు. తర్వాత వాష్రూమ్ లోకి వెళ్లి సౌండ్ రాకుండా అతను నోట్లో టిష్యూస్ పెట్టుకొని ఆ కత్తితో కంటిని పొడి చేసుకోబోతాడు. ఒక పక్క అమ్మాయి టేబుల్ దగ్గర కూర్చొని డేవిడ్ కోసమని వెయిట్ చేస్తూ ఉన్నట్టు చూపించడంతో ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అయితే ఈ సీన్ లో డేవిడ్ అతని కంటిని డ్యామేజ్ చేసుకున్నాడా లేదా అనేది క్లియర్ గా చూపించకుండానే సస్పెన్స్ తోటి ఈ మూవీని ఎండ్ చేస్తారు. బట్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో మటుకి సముద్రంలో వచ్చే అలల శబ్దాలు వినపడతాయి. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు డేవిడ్ స్టార్టింగ్ లో అతను ఏ యానిమల్ లాగా మారాలనుకుంటున్నావు అని అడిగితే లాబ్స్టర్ పేరు చెప్తాడు కదా. సో ఇప్పుడు అతను తిరిగి హోటల్లోకి వెళ్ళిపోయి అతనికి ఇష్టమైన లాబ్స్టర్ లాగా మారిపోయి ఉండొచ్చు అని నాకు అనిపిస్తూ ఇక్కడితో నా ఎక్స్ప్లెనేషన్ కూడా ఎండ్ అయిపోతుంది. సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్ ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ మూవీ స్టోరీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.